నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ, భారీగా తగ్గనున్న ఈఎంఐల భారం. కాసేపట్లో చినాబ్ రైల్వే వంతెన ప్రారంభించనున్న ప్రధాని, జమ్మూ కాశ్మీర్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు శ్రీకారం. ప్రశాంతంగా కొనసాగుతున్న మెగా డిఎస్సి పరీక్ష, కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన అధికారులు. ట్రంప్పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు, సెక్స్ కుంభకోణం నిందితుడితో సంబంధాలున్నాయని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా యోగా మాసోత్సవాలు, కృష్ణా జిల్లాలో కూచిపూడి నృత్య భంగిమలలో ఆసనాలు. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరోసారి తగ్గించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 6% నుంచి 5.50% చేరింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో రెపో రేటు ఇప్పటి వరకు 1% తగ్గింది. వడ్డీ రేట్లు తగ్గడంతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగనుంది. ద్రవ్యోల్బణం 4 నుంచి 3.7% దిగి రావచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లోకి 9 గంటల వరకు అభ్యర్థులను అనుమతించారు. చివరి నిమిషంలో వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హడావిడిగా వెళ్లారు. ఉదయం విడతలో పరీక్ష 9:30 నుంచి 12 గంటల వరకు జరగనుంది. ఈ నెల 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో 137, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మధ్యాహ్నం విడతలో 2 గంటలకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్ట్ ఆహ్లాదకరంగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు చంద్రబాబు నాయుడు తలంచాడు. ఇందులో భాగంగానే మచిలీపట్నంలో నిన్న మసూలా బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈరోజు మచూలా బీచ్ ఫెస్టివల్లో భాగంగా రెండో రోజు ఇక్కడ రకరకాల ఆటల పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కాసేపటి క్రితమే కయాకింగ్ పోటీలు, జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో మొదటిసారి ఈ కయాకింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ కయాకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి పోటీల్లో పాల్గొనేందుకు అభ్యర్థులు వచ్చారు. 17 రాష్ట్రాల నుండి ఈ కయాకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వచ్చారు. మొదట తమిళనాడులోని టూటికొరైన్లో 2 సార్లు ఈ పోటీలు జరిగాయి. మొదటిసారి రాష్ట్రంలో ఈ పోటీలు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా టూరిజాన్ని పెంపొందించాలి, రాష్ట్రంలో వివిధ రకాల ఆటల పోటీలని ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో కయాకింగ్ పోటీలను తెచ్చారు. అందులో భాగంగానే కయాకింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. కాసేపటి క్రితమే ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇక్కడికి కొల్లు రవీంద్ర వచ్చి ఈ పోటీలను ప్రారంభించారు. మచిలీపట్నం బీచ్ వేదికగా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి మసూలా బీచ్ ఫెస్టివల్ని ఆస్వాదిస్తున్నారు. ఈ బీచ్ ఫెస్టివల్లో రకరకాల ఆటల పోటీలు పెట్టారు. అందులో భాగంగానే ఇక్కడ ఈ పోటీలని కాసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ పోటీల గురించి మరిన్ని విషయాలు మనం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగి తెలుసుకుందామే. ఏదైతే కయాకింగ్ పోటీలు ఉన్నాయో ఇందులో పాల్గొనేందుకు మొదటి బ్యాచ్ సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అయితే ఈ పోటీల గురించి మరిన్ని విషయాలు నిర్వాహకులను అడిగి తెలుసు. సార్, ఈ కయాకింగ్ పోటీలు ఎలా నిర్వహిస్తారు? ఇది థర్డ్ నేషనల్ సీ కయాకింగ్ అండ్ స్టాండ్ అప్ పెడలింగ్ ఛాంపియన్షిప్ 2025 మచిలీపట్నంలో అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది అండ్ ఇది మూడోది ఇండియాలోని. ఇండియా అక్రాస్ 500 అథ్లెట్స్ వచ్చారు ఇక్కడికి. అండ్ ఇక్కడ సీ కయాకింగ్లో ఏంటంటే సింగిల్ కయాక్, డబుల్ కయాక్ ఉంటాయి. ఈ సింగిల్ కయాక్
లో సింగిల్ పర్సన్ వెళ్తారనమాట. ఇది పెడలింగ్ బోట్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండప్ పెడలింగ్ ఉంటుంది, నిల్చుని పెడలింగ్ చేసేది బోట్ ఒకటి ఉంటుంది, అవి చేస్తారు. అండ్ దీంట్లో డిసిప్లిన్స్ కేటగిరీస్ ఏంటంటే అండర్ 14 సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ అండ్ మాస్టర్స్ మిక్స్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అండ్ రేసెస్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత 200 మీటర్ స్ప్రింట్ ఉంటుంది. ఆ స్ప్రింట్లో ఎవరైతే మళ్ళీ బ్యాక్ రావాలి, బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ సేమ్ లైన్ టచ్ చేసిన వాళ్ళు విన్నర్స్ అనమాట. విన్నర్స్, రన్నర్స్, థర్డ్ పొజిషన్స్ మనం డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ రేస్ ఉంటుంది. టెక్నికల్ రేస్లో 500 మీటర్ ఉంటుంది అండ్ 2000 మీటర్ ఉంటుంది, 5000 మీటర్ ఉంటుంది. ఇప్పుడు 500 మీటర్ టెక్నికల్ రేస్ కండక్ట్ చేస్తున్నాం. సీ కయాకింగ్ పోటీలకు సముద్రం ఏ విధంగా అనుకూలిస్తుంది? ఇక్కడే పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? మన మంగినపూడి బీచ్లో ప్రధాన కారణం సీ కయాకింగ్ నిర్వహించడానికి ఈ సముద్రం అనుకూలమైన సముద్రం. ఇక్కడ ఉన్న వేవ్స్ కానీ ఇవి చాలా 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 స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉన్నాయి. చాలా సేఫ్గా ఉందన్నమాట. వేవ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది. సో ఇది చాలా సేఫ్ అండ్ కరెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈజీగా మనం కండక్ట్ చేసేది ఉంటుంది. అంటే సీ కయాకింగ్ పోటీల్లో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేస్తే అందుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ మనకి ఇక్కడ ప్లేస్ ఉంది. బీచ్ చాలా లెంతీ ఉంది. ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ సీ కయాకింగ్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఉంటే లోకల్ కమ్యూనిటీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ నేషన్ అక్రాస్ అథ్లెట్స్ ఇక్కడ ట్రైనింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రైనర్స్ కూడా మేము తెప్పించగలం. నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కోచెస్ మనం తెప్పించుకొని ఇక్కడ లోకల్ కమ్యూనిటీకి ఫోకస్ పెడితే ఇక్కడ మనకి ఎక్కువ మెడల్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం ఏ విధంగా ఉంది సార్ ఇలాంటి పోటీలకు? రాష్ట్ర ప్రభుత్వం సహకారం అద్భుతం అండి. ఇది కండక్ట్ చేయడానికి ఇనిషియేట్ చేసింది కొల్లు రవీంద్ర గారు. మొదటి నుంచి 3 మీటింగ్స్ పెట్టారు. 3 మీటింగ్లో కూడా హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ మాట్లాడి చాలా బ్రీఫ్గా అన్ని డీటెయిల్డ్గా తీసుకున్నారు మా నుంచి. ఎలా కండక్ట్ చేస్తారు, ఏంటి, మనం ఎలా పర్మిషన్ తీసుకోవచ్చు అన్నది. మేము ఫెడరేషన్లో ఇండియన్ కయాకింగ్ కెనోయింగ్ అసోసియేషన్ నుంచి మేము పర్మిషన్ తీసుకుని తర్వాత సార్ రికమెండేషన్తో తర్వాత ఇక్కడికి చేసాం. సార్ తాలూకా ప్రోత్సాహం చాలా మంచిగా ఉంది. ఈవెన్ అథ్లెట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నారు ఇక్కడ. లైక్ ఫెసిలిటీ, అకామిడేషన్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ చాలా మంచిగా సమకూర్చారు. అండ్ ఏపీ గవర్నమెంట్ వాటర్ స్పోర్ట్స్లో సముద్రం వైపు ఒక అద్భుతం చేస్తుంది అనుకోవాలి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఏర్పాట్లపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కయాకింగ్ పోటీల తర్వాత మనకు బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ బీచ్ ఫెస్టివల్ ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రం తలంచిందో దానికి అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం అంతా పర్యాటకంగా సంతరించుకోబోతుందని కూడా ఇక్కడ వచ్చినటువంటి నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామెన్ సైదాతో కృష్ణం నాయుడు, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం నుంచి. ధన్యవాదాలు కృష్ణం నాయుడు. బాపట్ల జిల్లా చీరాల మండలం విజయలక్ష్మీపురం తీర ప్రాంతంలో సముద్ర తీరాన్ని చదును చేయటం చర్చనీయాంశంగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమను ఇబ్బంది పెడుతున్నారని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రాన్ని మింగేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొలాల నుంచి వచ్చే మురుగునీరు వెళ్లేందుకు 1974లో బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం, ఈపురుపాలెం ప్రాంతాల్లో స్ట్రైట్ కట్ కాలువను నిర్మించారు. ఇవి 11 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ సముద్రంలో కలిసే చోట వంపుగా ఉంటుంది. ఇక్కడ తమ పట్టాభూమి ఉందని 2023 నవంబర్లో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా స్వరూపాన్నే మార్చేశాడు. కొండరాళ్లతో గట్టు ఏర్పాటు చేశారు. దీని పక్కనే అతని రిసార్ట్ ఉండటంతో దాన్ని మరింత విస్తరించేందుకు ఇలా చేశారనే వాదన ఉంది. దీనిపై విజయలక్ష్మీపురం ప్రాంతవాసులు ఆందోళన చేసి ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆపై ఎన్నికలు రావడంతో మరుగున పడింది. ప్రస్తుతం ఆ వ్యక్తి అధికార పార్టీలో చేరారు. స్ట్రైట్ కట్ స్వరూపం మార్చిన చోట ఏకంగా సముద్రం ఆటుపోట్లు వచ్చే ప్రదేశంలో ట్రాక్టర్లతో 4 రోజులుగా చదును చేసి హద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే చోట విజయలక్ష్మీపురం మత్స్యకారులు పడవలు, వలలు పెట్టుకుంటారు. గ్రామ పెద్దలు వెళ్లి అడిగితే నా భూమి ఇక్కడి వరకు ఉందంటున్నాడని మత్స్యకారులు వాపోతున్నారు.
53 నుంచి ఏంటంటే ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ 1 కిలోమీటర్ లాంగ్లో ఆడకెళ్ళి సముద్రంలో కలిసేదండి. ఒక 6 నెలల కింద ఇక్కడ మట్టి లాగుతున్నారండి. ఈ కాలువ పూర్తి చేశారు. సముద్రాంశం నుంచి మట్టి లాగుతుంటే మేము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి అందరికి అర్జీలు పెట్టామండి. మేము ఒక వారం 10 రోజుల కింద ఇక్కడ బుర్లాండరావు గారు మట్టి లాగుతున్నారని మాకు తెలిస్తే మేము అడిగితే నా మట్టి వరకు నేను లాగుతున్నాను, మీ మట్టిలోకి మేము రాలేదు, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఈ మ్యాగ్నెట్ వాళ్ళు కానీ వచ్చి సర్వే చేస్తారు, అప్పుడు మీకు చెబుతాను అన్నారు. వాళ్ళు కూడా మాకు చెప్పలేదు. నిన్న మేము అటు వచ్చి చూస్తే ఇక్కడ ట్రాక్టర్ల మట్టి లాగుతుంది. ఈ ట్రాక్టర్ల మట్టి లాగటం వల్ల ఈ మంచి పోటప్పుడు కానీ వస్తే సముద్రం కానీ పొంగితే ఊర్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. చాలా నష్టం జరుగుతుంది. కాలువలో బోట్లు తెచ్చుకోవాలన్న ఇబ్బంది. కాలువలో రాళ్ళు వేపించారు, అప్పుడు బోట్లు 7 బోట్లు బయలుపోయింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాలు మాకు ఏదైనా సహకరిస్తే మేము జీవనాధి కలుపుతాం. లేదు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమంటారా, ఆ ప్రభుత్వమే చెప్పమను, ఊరు వదిలిపెట్టి మేము వెళ్ళిపోతాం. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ పరిస్థితి అయినా బాగా అనుకూలంగా ఉండింది మాకు. ఈ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రిసార్ట్లు ఎక్కువ అవడం వల్ల, ఎక్కువ తీయడం వల్ల, వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం వల్ల చాలా వరకు ఇక్కడ ఇసుక బ్లేడ్లు పెట్టి టాటర్లు పెట్టి లాగడం వల్ల దెబ్బలు అయినాయి. చాలా వరకు కరిగిపోయింది ఈ ఏరియాలో, మా ఏరియాలో విజయలక్ష్మీపురం ఏరియాలో. దీనివల్ల 2-3 గ్రామాలు ఇక్కడ ఏమైనా విపత్తు జరిగినప్పుడు, తుఫాన్ జరిగినప్పుడు, సునామీ లాంటివి వచ్చితే డైరెక్ట్గా ఊరికి వచ్చే అవకాశం ఉంది వాటర్ అయితే ఇక్కడ. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యని వాళ్ళు కూడా పరిష్కరిస్తే మాకు తొందరగా న్యాయం జరుగుతుందని కోరుతున్నాం సార్. సునామీ లాంటి ఉపద్రవాలు వస్తే అడవిపల్లెపాలెం, పచ్చమొగిలి, విజయలక్ష్మీపురానికి ముంపు తప్పదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. విజయలక్ష్మీపురం చీరాల మండలం కాగా తీరం చదును చేస్తున్నది బాపట్ల మండలంలోకి వస్తుంది. ఈ మండలాల అధికారులు మౌనంగా ఉంటున్నారు. జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి పట్టాభూమి ఎంతుంది, సిఆర్జెడ్ పరిధి గుర్తించి చర్యలు చేపట్టాలని గంగపుత్రులు కోరుతున్నారు. సముద్రం నమ్ముకుని ఉన్నారు. అప్పటి నుంచి ఏ సమస్య రాలేదు. కానీ ఈ మధ్యన గత 15 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల ఈ రిసార్ట్స్ ఈ ఏర్పడి ఇప్పుడు ఇటు సైడ్ అంతా ఈ బీచ్ ఒడ్డున అంటే మనకి గవర్నమెంట్ రూల్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే మనకి 200 గ్రామాల వరకు 200 మీటర్ల వరకు గ్రామానికి ఆ గ్రామం బీచ్ సముద్ర ఏరియాకి ఎదురుగా ఉన్నాయో ఆ గ్రామానికి చెందుతుంది. దాన్ని కూడా ఆక్రమించేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని కూడా అక్కడ సముద్ర లోతుల నుంచి ఒడ్డు నుంచి మొత్తం ఇసుక మొత్తం బయటికి తీరుస్తున్నారు. రిసార్ట్ వాళ్ళు కూడా అందరూ నాయకులే, బయట వాళ్ళు ఏం కాదు సార్, వీళ్ళు బయట వాళ్ళు కాదు, అందరూ పొలిటీషియన్సే. వాళ్ళని నగ్గి మనం వాళ్ళతో పోరాడుతున్నాం. రెస్టారెంట్ వాళ్ళు ఈ రోడ్డు కూడా సముద్రం అంచునే రోడ్డు వేస్తున్నారు. అది కూడా ఇబ్బంది మాకు. తెప్పలు పెట్టుకుంటానికి, వలలు పెట్టుకుంటానికి చోటు కూడా ఇవ్వట్లేదు. అదేంటే ఇదంతా మా చోటు, మీకు హక్కు లేదు అని చెబుతున్నారు. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మా సహకరించాలా. సమస్య తమ దృష్టికి వచ్చిందని వెంటనే అధికారులను పంపి పనులను ఆపించామని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా తెలిపారు. అవతల వారు 4 ఎకరాల పట్టాభూమి ఉందని చెప్పారని, నిజానిజాలు ఏంటో తేల్చేందుకు విచారణ జరుపుతున్నామని అన్నారు. బాపట్ల, చీరాల, వేటపాలెం మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో వారాంతపు సెలవుల్లో రిసార్ట్స్లకు తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు అనుమతులు లేకుండా ప్లాట్లు వేసి అమ్ముతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో టింబర్ డిపో అగ్నికి ఆహుతైంది. విలువైన కలప కాలి బూడిదైంది. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని టింబర్ డిపో యజమాని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారంలో ఉన్న ప్రత్యర్థులే తన డిపోకు నిప్పిపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రోజు డిపో మూసివేసే సమయంలో విద్యుత్ ఆఫ్ చేసి ఫీజులు తొలగిస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. మంటలు చెలరేగాయి. 12 గంటలకు మాకు వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ ఫోన్ చేసి ఈ విధంగా ఉందని చెప్పి ఫోన్ చేశారు. ఆ తర్వాత మేము వచ్చి ఈ మంటలను 2 ఫైర్ ఇంజన్లు జేసీబీ పెట్టి చేసాము, కానీ అదుపులోకి రాలేదు. ఇప్పుడు తెల్లవారుజామున 7 గంటలకు కూడా ఇంకా మంటలే కాలిపోతున్నాయి. సుమారు భారీగా బలాష టేకు, ఇంపోర్ట్ టేకు, పర్మిట్ టేకు 2 కోట్ల వరకు ఉంది. అంతా కాలిపోయింది, గొగ్గులైపోయాయి. మిషనరీ మొత్తం కాలిపోయి ధ్వంసం అయిపోయింది. ఎవరో మనకు కాని వాళ్ళు చేసిన విధంగా ఉన్నట్టుంది.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచెర్ల వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు తనను చంపుతానంటూ బెదిరించారనే ఫిర్యాదుపై టీడీపీ నేత సుధాకర్ నాయుడును డీఎస్పీ శ్రీనివాసరావు ప్రశ్నించారు. దాదాపు గంట పాటు సాగిన విచారణలో ఎవరెవరు బెదిరించారు, ఎందుకు బెదిరించారు అని ఆరా తీసినట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సుధాకర్ నాయుడు నిరాకరించారు. మీడియా నుంచి తప్పించుకునేందుకు పరుగున వెళ్లిపోయారు. పోలీసులు కూడా ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈగల్ టీం సహకారంతో పనిచేస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. అల్లూరు జిల్లా పాడేరు కలెక్టరేట్లో జరిగిన మాదక ద్రవ్య నిర్మూలన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ తో కలిసి గంజాయి పట్టుకునే డాగ్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ కోసం వనం మనం కరపత్రాలు ఆవిష్కరించారు. గాంజా నిర్మూలనలో వివిధ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎవరెవరు గంజాయి పండించిన వాళ్ళు ఫార్మర్స్ని గుర్తింపు చేసేసి వాళ్ళకి కావాల్సిన ఆల్టర్నేటివ్ క్రాప్స్ వాళ్ళకి ఇవ్వడము స్పెసిఫిక్గా చేయడం జరుగుతుంది. ఈసారి దాదాపుగా 600 కంటే పైన ఫార్మర్స్ ఈసారి డిస్కషన్లో రావడం జరిగింది. ఎందుకంటే ఈ 600 మంది ఖచ్చితంగా మళ్ళీ గంజాయికి వెళ్లకుండా వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, వితౌట్ ఆల్టర్నేటివ్ క్రాప్గా వాళ్ళకు ఉన్న ఎకనామిక్ స్టేటస్ ఎట్లా పెంచాలని గురించి కూడా ఇవాళ డిస్కషన్ చేయడం జరిగింది. 18 సంవత్సరాల వరకు ఉంటున్న పిల్లలకి ఎక్కువ ఈ అడిక్షన్ సెంటర్స్లో రావడం జరుగుతుంది. సో వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలని గురించి కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినంత ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. లాస్ట్ 1 ఇయర్లో మనం దాదాపు 2000 మందిని మనం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషను అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 1370 మంది పైన గాంజా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము. ఒక 67 పీపుల్ మీద ఫిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా తయారు చేయడం, వాటిని కొన్ని సబ్మిట్ చేయడం కూడా జరిగింది. 7 మంది ఆస్తులు జప్తు చేయడం కూడా జరిగింది. దాదాపుగా 10 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎవరైతే గంజాయి కల్టివేషన్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు కూడా గత సంవత్సరం బుక్ చేయడం జరిగింది.